హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు పైన ఇప్పుడు ఒక రగడ అయితే నడుస్తున్నట్టు చెప్పుకోవాలి. సో అటు వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడపగా మార్చడం పట్ల కొంత అసంతృప్తి కూడా నెలకొంది వైఎస్ఆర్ అభిమానుల నుంచి కూడా. అలాగే ఎన్టీఆర్ గారి జిల్లా పేరు కూడా మార్చాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉంది? ఈ వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు పైన ఏ విధంగా ప్రజల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం చూస్తున్నాం. మరి మార్పు కరెక్టే అంటారా? మీరేం చెప్తారు సార్? అంటే మార్పు కరెక్ట్ కాదు అని నిర్ణయించడానికి మనం కాదు, మనం అసలు మన డిస్కషన్ పాయింట్ అది కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అని పెట్టినప్పుడే చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా అది సరైనది కాదు, వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉండాలి అని అన్నారు. కానీ ఈ వివాదం ఒక అనవసరమైనటువంటి వివాదంగా నాకైతే కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏం చేసింది ఇవన్నీ పక్కన పెట్టి ఎన్టీఆర్ జిల్లా పేరుని మధ్యలోకి తీసుకురావటం అసలు ఇవన్నీ కాదు. ప్రకాశం జిల్లా ఉంది. ప్రకాశం జిల్లా ఎవరి పేరు మీద పెట్టారు? టంగుటూరు ప్రకాశం పంతుల పేరు మీద పెట్టారు. ప్రకాశం జిల్లా ఏర్పడేటప్పటికీ దాని పేరు ఒంగోలు జిల్లా, అది ప్రకాశం జిల్లా అని మార్చారు. ప్రకాశం జిల్లాని మార్చారు. తర్వాత ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 13 జిల్లాలు 25 జిల్లాలు 26 జిల్లాలు అయినప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, మన అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా అని అల్లూరు సీతారామరాజు జిల్లా అని పెట్టారు. తర్వాత వైఎస్ఆర్ కడప, వైఎస్ఆర్ కడప, వైఎస్ఆర్ జిల్లా, ఈ రెండింటి మధ్య ఒక చర్చ అయితే ఉంది. దీనికి అందరికీ ఈ గొడవంతా లేకుండా తెలంగాణలో భవిష్యత్తు చేసినట్టున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం అంటే ఆ రెండు జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రముఖ పట్టణాల పేర్లు కలిపి పెట్టారు. తర్వాత ఈ రకమైనటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఇట్లా రకరకాల పేర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక వివాదం మీరు ఇక్కడ గమనించండి. గతంలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేరు మార్చారు. దీన్ని పోల్చలేము అసలు. ఏం మాట్లాడుతున్నారు అది దాన్ని? ఎందుకంటే అక్కడ మొత్తం ఎన్టీఆర్ అసలు ఏర్పాటు యూనివర్సిటీ ఏర్పాటుకి అదే సందర్భంలో దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం అది. దాని ఏర్పాటుకి అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యంతో పూర్తిగా దాన్ని అక్కడ ఉన్నటువంటి భవనాన్ని కూడా ఇప్పించి అంత విస్తృతమైనటువంటి చర్చ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగినటువంటి వాటిలో దాన్ని దీంతో కంపేర్ చేయలేం. ఇక్కడేమో కేవలం వైఎస్ఆర్ జిల్లా అని ఉన్నది వైఎస్ఆర్ కడప అని. అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. అంటే దాని ఏర్పాటు వెనుక ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ వీటన్నిటిని పక్కన పెట్టి కూడా చేశారు. దాన్ని ప్రజలు అంగీకరించలేదు. మీకు గుర్తుందా? ఫలితాలు వస్తుండగానే మొదట అటాక్ జరిగింది అక్కడ. దాని మీద అటాక్ అనేది హర్షణీయం కాకపోయినప్పటికీ ప్రజల్లో పెళ్ళిపోయినటువంటి ఆవేశానికి అది ప్రతీక. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు ఎట్లయితే పూర్తిగా తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారో, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసేసి ఇంకొక నాయకుడు పేరు పెట్టలేదు, లేదా ఇంకొక పేరు పెట్టలేదు. వైఎస్ఆర్ కడప, వైఎస్ఆర్ జిల్లా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక్కడ దీన్ని తీసుకొని ఎన్టీఆర్ జిల్లాకి మిగతా జిల్లాకి ఆహ్వానించి, సరే ఈ విషయంలో స్థానికగా ఉన్నటువంటి పాత పేరుని కొనసాగించటం లేదా పాత పేరుని ఇంక్లూడ్ చేయటం అనేటటువంటి విషయంలో అది అంటే ఆ నాయకుడి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేస్తుందా తగ్గిస్తుందా అనేది ప్రధానమైన అంశం. ఈ దిశగా ఒక డిబేటబుల్ పాయింటే. కానీ ఇది అంటే దీని చుట్టూ వివాదాన్ని తీసుకొచ్చి అది మన అల్లూరు సీతారామరాజు జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి, మరో జిల్లాకి దాన్ని అంటే ఆ పోలిక పెట్టడం సరికాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే అది ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా షర్మిల గారు. నేను వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పును సమర్థిస్తాను, కాకపోతే ఎన్టీఆర్ గారి జిల్లా పేరును కూడా మార్చాలి, ఎందుకంటే అది ఆయన జిల్లా కాకపోయినా ఆ పేరు పెట్టారు. కృష్ణా మచిలీపట్నం ఆయన జిల్లా కాబట్టి దానికి పేరు పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా ఆమె ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో ఆ రకంగా మరి గవర్నమెంట్ ఏమైనా ఆలోచించాలి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ అంశం మీద చాలా మందికి విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి.
నాకు కూడా అనిపించింది జిల్లా పేరు కృష్ణా జిల్లాకి కాకుండా అంటే ఈ ఇటువైపు జిల్లాకి మిగిలినటువంటి జిల్లాకి పెట్టడం ద్వారా అసలు ఎన్టీఆర్కి ఉన్నటువంటి లింక్, ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్, ఎన్టీఆర్ చదువు, ఇవన్నీ చదువు దాదాపు ఆయన జీవితం అంతా కూడా జరిగింది అంటే గుడివాడ పరిసర ప్రాంతాలు అయినప్పుడు ఆ ప్రాంతానికి కాకుండా ఈ ప్రాంతానికి పెట్టారేంటి అనేది నాకు కూడా అనిపించింది. ఓకే, అంటే ఒక రాజకీయ పరమైనటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ని ఇటువంటి జిల్లాకు పరిమితం చేయాలనుకున్నారు, అటువైపు డిటాచ్ చేయాలనుకున్నారు అనేటటువంటి చర్చ కూడా ఉంది. అదే సందర్భంలో ఈ రకమైనటువంటి విమర్శలు తెలుగుదేశం నుంచి కూడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా పేరుని లేదా అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుని వైఎస్ఆర్ కడపతోటో లేదా వైఎస్ఆర్ జిల్లాతోటో లేదా పాత కడప జిల్లాతోటో పోల్చి దాన్ని ఆలోచించడం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఓకే సరే, ఈ పేర్ల మార్పు పైన ఒక విమర్శ, ఒక సెటరికల్ గా కూడా వస్తుంది. అంటే అధికారం మారినప్పుడల్లా పేర్లు మారుతాయి అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు, రేపటి రోజు మళ్ళీ వైసీపీ వస్తే వైఎస్ఆర్ జిల్లాగా మార్చే ఛాన్స్ ఉంది. అక్కడ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మళ్ళీ అది మారిపోయింది. నేను ఇందాక చెప్పింది అదే, అక్కడ పూర్తిగా ఎన్టీఆర్ పేరుని తొలగించి వైఎస్ఆర్ పేరుని పెట్టారు. అవును, అది దాని పట్ల నేను పేరు చెప్పడానికి సిద్ధంగా లేదు, కానీ ఒక తెలంగాణకి సంబంధించిన ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఆయన కూడా అదే అన్నారు నాకు ఇందాక. అంటే ఇది మా పేరు మారిచ్చిన తర్వాత దాదాపు 8-9 monthsకి ఆయన మాట్లాడినటువంటి మాట. ఆయన అన్నది ఏంటి, నేను రాజశేఖర రెడ్డికి అభిమాని, రాజశేఖర రెడ్డి కార్యకర్తని అని చెప్పుకోవడానికి ఇవాళకి నేను సంతోషపడతాను. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కీలకమైనటువంటి పార్టీ నాయకుడు. ఆయన అన్నమాట ఏంటి, నేను రాజశేఖర రెడ్డి మనిషిని, రాజశేఖర రెడ్డి అంటే అనుచరుణ్ణి అని చెప్పడానికి గర్వపడతా, కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి తీసి ఆ పేరు పెట్టడం, రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం నేను కాదు, అసలు బతుకుంటే రాజశేఖర రెడ్డి ఒప్పుకునేవాడు కాదు అని అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. నాకు తోటి ఈరోజు మార్నింగ్ ఆయన మాట్లాడిన మాట. ఓకే, అది ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి, ఎన్టీఆర్ పేరును తీసేసి పూర్తిగా ఏదైతే వైఎస్ఆర్ పేరు పెట్టారో అక్కడికి దీన్ని పోల్చలేము. ఓకే, వైఎస్ఆర్ కడప అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుల నుంచి కూడా కొంతమంది డిమాండ్ వచ్చింది. కాబట్టి దీన్ని అనవసరమైనటువంటి ప్రాధాన్యతంగానే ఫీల్ అవ్వాలి అనేది నాకున్నటువంటి ప్రాథమికమైన అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.